హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు నేను వచ్చిన ట్రెండింగ్లో ఉన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ట్రెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కాకపోతే నేను ఆడియో తీసుకున్న డిఫరెంట్ ట్రై చేశాను. ఇది వీడియో ఎడిట్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మనకు XML ఫైల్ మనం బిట్మాప్ పేజ్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. మనకు టెలిగ్రామ్ ఈ వీడియో చేసి ముందుగా టెలిగ్రామ్ పోస్ట్ చేస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ముందుగా బిట్మాప్ పేజ్ ఓపెన్ చేసుకోండి. బిట్మాప్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలా వస్తుంది చూడండి. మన XML ఫైల్ వాళ్ళకు బిట్మార్క్ వాళ్ళకు సేమ్గా వస్తుంది. మనకు ఏం చేస్తారంటే ఇలాగా ఉండేవండి. మేము ఏం చేస్తారంటే ఇక్కడ మాకు 0409 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, బిట్ మార్క్స్ మొత్తం ఇమేజ్ యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తారంటే బిట్ మార్క్ ఉంటే ఇప్పుడు ప్లస్ సైన్ కనిపిస్తుంది కదా, ప్లస్ సైన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా కనిపిస్తుంది, మీడియా క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీ గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, గ్యాలరీలో ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫోటోస్ యాడ్ చేసుకోండి. తెలుసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సైన్ కనిపిస్తుంది కదా, ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఇలా వస్తుంది. మనకు ఇమేజ్ చిన్నగా వస్తే ఏం చేస్తారంటే డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. మన ఇమేజ్ పెద్దగా అవుతుంది. మనకు ఫస్ట్లో కూడా రైట్ ఆరో కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మనకు డౌన్లో కూడా కట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ నుండి ఫోర్త్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిట్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు బిట్ వర్క్ మీకు ఇమేజెస్ యాడ్ చేసుకొని వెళ్ళండి మీరు. ఇంకా చూడండి ఫ్రెండ్, నేను బిట్ మార్క్స్ వరకు కరెక్ట్గా ఇమేజ్ యాడ్ చేశాను. నేను ఏం చేస్తానంటే బిట్ మార్క్స్ షేకప్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మనకు షేకప్ ఓపెన్ చేసుకోండి. XML ఫైల్ వరకు షేకప్ మనకి ఇమేజ్ చూపించకపోతే మనకి ఇక్కడ చూపించకపోవచ్చు. ఏం చేస్తారంటే ఇమేజ్లో మనకు 960x ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. ఇమేజ్ చూపిస్తుంది ఎఫెక్ట్తో. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ డాట్లోనే క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ ఓపెన్ ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అని మనకు చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకటి ఇమేజ్ వదిలిపెట్టండి. మళ్ళీ ఒక ఇమేజ్ పేస్ట్ చేయండి, వదిలిపెట్టండి. ఎలా వేస్తారంటే ఇక్కడ డబల్ మిట్ వరకు ఎండ్ అవుతుంది చూడండి. నేను చూపిస్తాను మీకు, ఇలా పేస్ట్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. మీరు ఇమేజ్లో క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒకటి ఇమేజ్ వదిలిపెడుతున్నా, సెకండ్ ఇమేజ్ పేస్ట్ చేస్తున్నా ఎఫెక్ట్. మళ్ళీ ఇమేజ్ వదిలిపెడితే సెకండ్ ఇమేజ్ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఒక ఇమేజ్ వదిలిపెట్టి సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేస్తున్నా. ఇక చూడండి, డబల్ బిట్ మార్క్స్ వరకు మన ఎఫెక్ట్ కరెక్ట్ వచ్చేసినాయి. ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి షేక్ అవ్వడం చేసుకోండి. సెకండ్ ఇమేజ్ కింద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మనకు ఇమేజెస్ ఎఫెక్ట్ పేస్ట్ చేయలేము కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక చూడండి, 2 ఎఫెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనకి ఏం చేస్తారంటే ఒక షేకప్ వచ్చి మళ్ళీ షేకప్ తీసుకోండి. థర్డ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. డబల్ బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకు ఇమేజ్ పేస్ట్ చేయాలి. ఇమేజ్ దగ్గర వచ్చేయండి. ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ వదిలిపెట్టండి, థర్డ్ ఇమేజ్ పేస్ట్ చేయండి. పేస్ట్ తర్వాత ఏం చేస్తున్నట్లు మళ్ళీ షేక్ అవుట్ చేసుకోండి. ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. మాకు లాస్ట్లో కూడా ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయలేము కదా, మధ్యలో ఒక ఇమేజ్ పేస్ట్ చేయాలి. ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ఎడ్జిటిఆర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. మనము ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది. మనకు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది, క్లిక్ చేయండి, ఏకాంక్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మాకు 0409 సెకండ్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఎఫెక్ట్, ఎండ్ వరకు ఇలా వస్తుంది. ఒకసారి ఎఫెక్ట్ మనకు వస్తుంది రావాలి చూసుకోండి. మనకి ఎఫెక్ట్ బ్లూ కలర్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆఫ్ ఉంటే మొత్తం ఆన్ చేసుకోండి మీరు. ఇక్కడ చూడండి, మనకి ఇలా వస్తుంది మొత్తం. ఇలా మాకు మళ్ళీ ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ అయిపోయాక సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మీకు వీడియో రేషియోలో కావాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి.